మావా ఏంది గిరాకీ అచ్చం దసరా బుల్లెడికి మళ్ళీ యాసం వేసావు ఉండవే ఇయ్యాల ఆదివారం కదా ఏడకని ప్రయాణం నీకెందుకు ఓయ్ నా గఫ ఇంకెవరికంటే నీ సంగతి నే లేకపోతే నీ మోహం చూసేవాళ్ళు ఎవరంటే ఈ ఊళ్ళో అబ్బో ఇదిగో నువ్వు ఏకదూరం పోయి చెప్తా ఇదిగో ముందు చెప్తానే గౌరీ ఊరుకోవే చెప్పమంటే చెప్పలు వదలవే చెప్పు గౌరీ గౌరీ మరద వలిగిపోతుంది ఊరుకోవే ఏంట్రా మీ గొడవ చూడమ్మా ఇదొకటి అందుకే ఏ గొడవ లేకుండా పోద్ది దీన్ని పెళ్లి చేసేసుకోరంటే ఇంత పెళ్ళా వట్టి రణపెంకి ఈయన కూడా చేసుకుంటాడు నువ్వు కాక ఇంకెవరు చేసుకుంటారు అయితే అట్టగా పడి ఉండు నా తిరిగి ఉన్నప్పుడు నేను చేసుకుంటానే ఏం గిరాకీ గిరాకే మరి ఆగు ఈ పువ్వు నాది కోయడానికి లేదు ఉండవే అమ్మాయి గారికి ఇయ్యాలా అదే సంగతి ఆ అమ్మాయి గారి ఇంటికి వెళ్తుంటారా దొరగారు అమ్మాయి గారికి 6 రోజులు ఇస్తావు చాలదో ఇవాళ ఆదివారం మామ ప్రకారం నాది పువ్వు అది కాదే అమ్మాయి గారిని చూడడానికి వెళ్తా వట్టి చేతులు తెస్తే బాగుంటదా ఇయ్యవే నా బుల్లి కదూ నా తల్లి కదూ నా పిల్లి కదూ ఇయ్యను ఇయ్యనంటే ఇయ్యను సరే నువ్వు ఎట్టుకో అయ్యా బాబోయ్ కొబ్బరి చెట్టు మీద తెలగాకి ఎడమామా అదిగో చూడు ఎడా అదిగో పోకవా అయితే పెళ్ళే రా గోపి అమ్మాయి గారు గోపి రోజు ఎందుకురా నాకు ఇలా బంతి పూతేస్తావు అదేంటి అమ్మాయి గారు ఆ చెట్టు పూసేదే మీకోసం ఆహా అందులోనూ ఒకటే పువ్వు వస్తుంది అదేంటో గాని అలాగే ఒట్టమ్మాయి గారు బాగుంది చాలా బాగుంది ఏమిటి అమ్మాయి గారు ఆట అయ్యగారు వంత పాటాను అబ్బా వయసు వచ్చిన పిల్ల ఎవడో పడవాడి దగ్గర పాటలు నేర్చుకోవడమా పనికి మళ్ళీ బుద్ధులు అని నాకెందుకు అలా అన్నావు బాగుంది అంతేలేండి నేను ఏమైనా అంటే ఇది సవితల్లి తుప్పనాటి సోర్పణక చూడలేకపోతోంది అని నన్ను ఆడిపోసుకోవడానికి ఇదిగో మంచిని బెటరా అలాగే అలా కూర్చో కూర్చో పర్వాలేదు అమ్మాయి గారు అయ్యో మీరు గురువు కింద కూర్చుని శిష్యురాలు పైన కూర్చోవడం ఎంత పాపమో తెలుసా ఊరుకోండి అమ్మాయి గారు మీరు మరీను అవునరా పాట నేర్పడానికి వచ్చావు మరి నువ్వు గురువేగా నేను నేర్పడం ఏంటి అమ్మాయి గారు నేను మామూలుగానే పాడతాను మీరు నేర్చుకోండి సరే పాడు పాడు నా గొంతు అంత బాగుంటుంది అమ్మాయి గారు పర్వాలేదులే సరే నేను పాడతాను మీరు నవ్వారా ఆపేసి ఓ త్యాగరాజు గారా అవునండి నేను అన్నమాట నిలబెట్టుకున్నాను త్యాగం చేశాను మీరు గెలిచారు నా త్యాగాన్ని మీరు గుర్తించారనుకుంటా అయ్యా త్యాగరాజు గారు మీరు త్యాగం చేస్తే నేను నెగ్గానంటారు అంతేనా అంతేనండి అందుకేం చేయమంటారు మీ ఇష్టం అవకాశం కలిగినప్పుడు నేను ఏదైనా ఒక త్యాగం చేసి మిమ్మల్ని నెగ్గిస్తాను సరేనా థ్యాంక్ యూ నేను ధన్యుణ్ణి ఏంటమ్మాయి గారు నా మెళ్ళలో వేశారు నీకేరా ఈ హారాలన్నీ నీవి నువ్వే గెలిచావు నీ పాటే ఫస్ట్ అన్నా అందుకని ఇవన్నీ న్యాయంగా నీకే చేరాలి ఓండి అబ్బాయి గారు అమ్మాయి గారు ఇవాళ నాకేదో లాగుంది చాలా ఇదిగా ఉంది అమ్మాయి గారు మీరు చాలా మంచోరు అనడానికి ఇంగ్లీష్లో ఏమనాలో చెప్పండి ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ అని మాట్లాడద్దు ఒక్క మాటలో చెప్పండి థ్యాంక్ యూ గౌరీ రా రా మావా మళ్ళా ఏంటి యాసం చూసుకో సరి పూల రంగడల్లే ఉన్నావు ఏది నాకు ఇది పుట్టుకున్నావంటే నా చూడు వాయబ్బా మాలా అవుదండ శాశ్వతంగా ఇట్టాగే ఉంటదా ఇట్టాగేసి ఊరేగుతావా కోడకు తగిలిస్తే రేపటికి వాడిపోద్ది ఎల్లుండికి రాలిపోద్ది ఏ మిగులుద్ది గౌరీ ఎన్ని ఎలా పోయినా హారంలో దారం మిగులుతుందిగా అద్గది దారం మిగులుద్దిగా ఎక్కడెక్కడి పూలన్నీ ఒకటిగా చేర్చి హారం చేసేది దారమేగా అది మాత్రం శాశ్వతంగా ఉంటుంది అయిందా ఉల్లి పెళ్ళి
అయింది గాని ఇస్తావా ఇవా ఏంటే నీకు ఇచ్చేది ఇరబా ఇయ్యా ఇవ్వను ఇయ్యా ఇవ్వనంట అయితే నీ పడవెక్కను పా కోరిది ఎక్కడికే నువ్వు పోయేదే నాకే కో అంటే కోటి పడవలు నీ బోడి పడవ ఎవడికి కావాలి పదరా హ్యాపీగా గౌరీ అవునులే పో పో ఒట్టి పిచ్చిది పాపం. పిచ్చిది కాదు అమ్మాయి గారు వాటి పొగరబోతు కొట్టు అరే అప్పిగా వాళ్ళకన్నా మనం ముందెళ్ళాలి పదరా గాలి ఎలా మళ్ళింది ఏంటి సంగతి తోటకూర్రా పదరా అంటే నీకు కదా అసలు నీ జాతకం ఇలా వెలుగుతా ఉందా గడిటావు ఏడిచావు దాని పిల్లాయ్ ఏం పిల్లడా ఆ దొరగారిని చూసావా ఏ దొరా అదే మన జమీదారు గారే రెండో భార్య ఆయనకి బాగున్నాడా పెళ్ళాడతావా అది కదా ఆయనకే రోగమా అదేలే అదిగో రోగమే ఏం రోగం పేవే పేవా అయ్యో పాపం ఇదిగో నువ్వంటే మామూలు పేమ అనుకున్నావంటే పడి చచ్చిపోతాడు చచ్చిపోని అదేంటి అలాగంటే అలాగా ఇదిగో ఇంకెట్టనమంట నువ్వు ఒక్కసారి అని చెప్తాను అను ఇదిగో అసలు ఇయ్య నువ్వు అన్నావంటే ఆరి నీ చెమ్మడా దాంట్లో నువ్వు చేస్తుంటే ఉద్యోగం నీ సిగ్గు సీమడా అంట ఆడికంటే రోగం నీకేం రోగం రా ఇట్లాంటి మాటలు మోసుకొస్తా చచ్చినోడని ఏలకోవడమేంట్రా ఎదవన్నారు ఎదవని ఏ గౌరీ ఏంటే గొడవ చూడు మావా ఈడేంటో ఏదో ఏదో కూతురని కోస్తున్నాడు సరేరా నీ బతుకు సెడ సిగ్గు నరకెక్క మొదనష్టపడి పడవ మరే పోతా పోతా నీరుగావే ఇక సచ్చిన పని పో రా అయ్యో అయ్యో ఏంటయ్యా అట్ట గుంటున్నావేంటి ఎవరే కుంటున్నది ఏదో కాలు వెళ్తే పెద్ద ప్రాణాలు పోయినట్టు ఏదో పోలా నువ్వు ఏంటయ్యా ఏంటి ఒంటి నిండా దెబ్బలేంటి శశిధర్మి డబ్బులు తెస్తే ఎలా తెచ్చారనుకోవాలా డబ్బులు తినొస్తే ఎలా తినొచ్చారనుకోవాలా అన్ని వివరాలు కావాలి కింద వివరాలు ఏదో భర్త వచ్చాడు ఏ వగసాట్లు పడొచ్చాడు ఆయన కట్టం సుఖం మంచి చెడ్డ అది ఇది సోతావని ఎంత మాత్రం లేదు వెళ్ళి కొంచెం ఉడికి లట్టుకురా కాపడట్టుకోవాలి కలగన్నానండి ఉండిపోయి మీద ఏం జరిగిందయ్యా ఏదమ్మా ఏదో పని చేసావా లేకపోతే ఎవరన్నా తన్నారా నోరుమైవే నన్ను తన్నే మగాడు ఇంకా పుట్టలేదే ఆడ తన్నిందా ఇదిగో నువ్వేదో పెళ్ళాను అని ఎప్పుడైనా చేసుకుంటే ఊరుకున్నాను గానే మరొకళ్ళైతే ఊది పాడాను లేదు అసలు ఏం జరిగిందో చెప్పు ఏం జరిగిందంటే అడవిలో జోరుగా పోతున్నాను బోల్తా పడింది ఒక పక్క తిమింగలాలు మరో పక్క స్వరశాపలు ఇంకో పక్క గండుమేళ్ళు 4 వైపులా గబగబ వచ్చి చుట్టేసి అమ్మ బాబోయ్ మరి ఎలా బతికి బయటపడ్డావయ్యా బతికి బయటపడటంలో గొప్పతనం ఏముంది వాటిని చీల్చి సండాడి మరీ బయటకు వచ్చాను ఈ పక్క తిమింగలాలు ఆ పక్క కొరమేళ్ళు ఈ పక్క స్వరశాపలు ఆ పక్క తెరచాపలు తెరసాప ఏం చేసింది బావా అది సొరచేపను అది తెరసాప గడెట్టి ఒక కప్పుడు పొడిచావు అక్క ఆ ఘోర శక్తి తెలీదు నీ కళ్ళరా చూసిండాల్సింది నువ్వు చూసావంటే గౌరీ నేను ఆడనే ఉన్నాగా బావా ఇదేదో కంచితో కొట్టినట్టుగా ఉన్నాయే అది తిమింగలం తాకుత పట్టింది ఓహో బావా ఎందుకైనా మంచిది నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాల తిమింగలం ఉందే అది నాగుపాములాగే భలే కసి పడుతుంది ఎప్పుడో పట్టేస్తది ఈసారి దొరికావంటే ఇంకేంలే నీ పని గహైందా అలాగంటే గౌరీ తిమింగలం అంత కసి పడుతుందా అంత భయం లేదక్క అసలు బావా అందరం వెళ్ళారేమంటే